చాలా కాలం క్రితం ఒక వృద్ధరాజు తన కుమారులకు త్వరగా వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం ఆయన ఒక వింత పద్ధతిని ఆలోచించి 3 కర్రలను గాలిలోకి విసిరాడు. ఆ కర్రలు ఏ దిశలో పడితే ఆ దిశలో వెళ్లి రాజకుమారులు తమ వధువులను వెతుక్కోవాలని నియమం పెట్టాడు. పెద్ద కుమారుడి కర్ర ఒక ప్రభువు కుమార్తె ఇంటివైపు పడింది. అతను సంతోషంగా బయలుదేరాడు. రెండో కుమారుడి కర్ర ఒక జమీందారు కుమార్తె దిశలో పడింది. అతను కూడా అదృష్టవంతుడినని భావిస్తూ వెళ్లాడు. కాని చిన్న కుమారుడి కర్ర అడవివైపు పడింది. అడవిలో వధువు ఎక్కడ దొరుకుతుందని అతను ఆందోళన చెందాడు. కాని అన్నయ్యలిద్దరూ వెళ్లిపోవడంతో తను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కర్రను పట్టుకుని దట్టమైన అడవిలోకి వెళ్లాడు. అతను విచారంగా నడుస్తుండగా పూలచారలు ఉన్న ఒక చిన్న పిల్లి ఎగురుకుంటూ అతని ముందుకొచ్చింది. అది అతని చుట్టూ తిరుగుతూ ఎంతో ప్రేమగా మ్యావ్ మ్యావ్ అని అరవసాగింది. కాని రాజకుమారుడు తన వధువును వెతకాలని పిల్లిని వెళ్లిపోమని చెప్పాడు. అప్పుడా పిల్లి మాట్లాడటం మొదలుపెట్టి తాను అతణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్పింది. ఇది విన్న రాజకుమారుడు నవ్వి తిరస్కరించబోయాడు. కాని ఆ పిల్లి కళ్లల్లో నీళ్లు నిండటం చూసి అతని మనసు కరిగింది. ఇష్టం లేకపోయినా ఆమె మాటలకు ఒప్పుకున్నాడు. కొంతకాలం తర్వాత అన్నయ్యలిద్దరూ తిరిగి వచ్చి తాము గొప్ప కుటుంబాల అమ్మాయిలను వివాహం చేసుకున్నామని చెప్పారు. చిన్నవాడు మాత్రం తన వధువు గురించి ఇప్పుడే చెప్పనని రహస్యంగా ఉంచాడు. ఆ తర్వాత రాజు తన కుమారులకు రెండో పని అప్పగించాడు. అదేమిటంటే తమ వధువుల నుండి ఒక పూలగుత్తిని తీసుకురావడం. అన్నయ్యలిద్దరూ సులభంగా తెచ్చారు. కాని చిన్నవాడు మళ్లీ ఆందోళన చెందాడు. పిల్లి అతణ్ణి ఓదార్చి నిద్రపోమని చెప్పింది. రాజకుమారుడు నిద్రపోయాక ఆ పిల్లి ఒక పెద్ద చెట్టు దగ్గరకు వెళ్లి తన పంజాలతో 3 సార్లు గీరింది. వెంటనే చెట్టు తొర్ర నుండి 3 చిన్న పిల్లులు బంగారు గంటలు వజ్రాలతో చేసిన పూలను పట్టుకుని బయటకు వచ్చాయి. ఆ పిల్లి వాటన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన పూలగుత్తిని తయారుచేసి రాజకుమారుడికి ఇచ్చింది. రాజు ఆ గుత్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది అందరికంటే ఎంతో అందంగా ఉంది. 3 రోజుల తర్వాత రాజు మూడో ఆజ్ఞ వేశాడు. ఈసారి వధువుల నుండి ఒక చేతి రుమాలు తీసుకురావాలని చెప్పాడు. పిల్లి పంజాలతో ఎలా కుడుతుంది అని రాజకుమారుడు మళ్లీ కలత చెందాడు. పిల్లి మళ్లీ అదే చెట్టు దగ్గరకు వెళ్లి బంగారు వెండి వజ్రాల దారాలతో అద్భుతమైన ఎంబ్రాయిడరీ చేసిన రుమాలును తయారు చేయించింది. ఈసారి కూడా చిన్న కుమారుడు తెచ్చిన రుమాలు అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అందరూ ఆ వధువును చూడాలని ఆతృతపడటంతో రాజు చివరి ఆజ్ఞ జారీ చేశాడు. మీ వధువులను రాజభవనానికి తీసుకురండి. చిన్న రాజకుమారుడు చాలా భయపడ్డాడు. ఒక పిల్లిని వధువుగా తీసుకువెళితే అందరూ ఎగతాళి చేస్తారని బాధపడ్డాడు. కాని పిల్లి మళ్లీ అతణ్ణి ఓదార్చి నిద్రపోమని చెప్పింది. ఆమె చెట్టు దగ్గరకు వెళ్లగానే ఒక బలమైన బంగారు కాంతి రాజకుమారుణ్ణి చుట్టుముట్టింది. ఆ కాంతి తగ్గేసరికి అక్కడ పిల్లి మాయమై ఒక అత్యంత సుందరమైన రాజకుమారి నిలబడి ఉంది. నిజానికి ఒక మంత్రగత్తె శాపం వల్ల ఆమె పిల్లిలా మారింది. ఎవరైనా తనను మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఆ శాపం తొలగిపోతుంది. రాజకుమారుడు ఆమెను చూసి పరవశించిపోయాడు. చిన్న రాజకుమారుడు ఆ రాజకుమారిని 18 తెల్లటి గుర్రాలులాగే రథంలో కూర్చోబెట్టుకుని రాజభవనానికి చేరుకున్నాడు. అక్కడ ఘనంగా స్వాగత వేడుక జరుగుతుండగా పొరుగురాజ్యపు రాజు వచ్చారని సైనికులు సమాచారమిచ్చారు. తీరా చూస్తే ఆ రాజు మరెవ్వరో కాదు, ఈ రాజకుమారి తండ్రి. తన చిన్న కొడుకు ఇంతటి అందగత్తెను రాజకుమారిని భార్యగా ఎలా తెచ్చాడా అని రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ 2 రాజ్యాల వివాహ వేడుక 7 పగళ్లు 7 రాత్రులపాటు ఎంతో వైభవంగా జరిగింది.